భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీలో బాధట మొదలైంది. నేటి నుంచే పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. 40 నుంచి 50% వరకు ఛార్జీల బాధడు ఉండబోతుందని సమాచారం. అమరావతికి మాత్రం బాధడు నుంచి మినహాయింపు లభించింది. అమరావతి విలువ పెరగలేదని ప్రభుత్వం నిర్ధారించింది. ఈ క్రమంలో అన్ని చోట్ల పెంచి అమరావతికి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ తగ్గి అమరావతిలో పెంచేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. భూములతో పాటు నిర్మాణాల విలువ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి జాయింట్ కలెక్టర్ల కమిటీలు కూడా ఆమోదం తెలిపాయి. నివాస, అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాల విలువ భారీగా పెరగనున్నాయి. రాష్ట్ర ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలతో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు 1,04,250 రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. దీంతో ప్రభుత్వానికి ఒక్కరోజే 107.78 కోట్ల రూపాయల ఆదాయం లభించనుంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,184 రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ప్రతిరోజు 8,000 రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశాలున్నట్టు అధికార యంత్రాంగం తెలుపుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి ఏపీలో అమరావతి మినహా మిగతా ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా రిజిస్ట్రేషన్లు అయితే పెంచింది. ఎంత శాతం పెరుగుతుంది? అప్డేట్స్ ఏంటి? అఖిల, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచారు. దాదాపుగా చూసుకుంటే 20 నుంచి 40% మేర ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతం అమరావతిలోని 29 గ్రామాల్లో కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచలేదు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు లాంటి నగరాల్లో మాత్రం భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి. మరొక వైపు విశాఖపట్నం, ఏలూరు, కాకినాడ, ఒంగోలు లాంటి ప్రాంతాల్లో కూడా అమాంతంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఆదాయమే ధ్యేయంగా కూడా ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ అని భారీ స్థాయిలో కూడా పెంచింది. అయితే ఈ పెంపుకు సంబంధించి కూడా ప్రజలకి ఏమాత్రం కూడా భారం కాకుండా ఉండే విధంగా కూడా పెంచినట్లు కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ప్రజలకు సంబంధించి గతంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చూసుకుంటే 5 లక్షల రూపాయలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ జరిగితే కేవలం 1% సంబంధించి ఛార్జెస్ పడే అవకాశం. కానీ ఇప్పుడు దానికి రెట్టింపు అంటే 1.3% నుంచి 2% వరకు కూడా ఛార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తీసుకున్న నిర్ణయాలతో కూడా భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే పెరుగుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం ప్రతి సంవత్సరంన్నరకి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ను పెంచుతూనే పోతుంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనే తేడా లేదు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై ఎక్కువగా ఫోకస్, అలాగే మద్యంపై ఏ స్థాయిలో అయితే ఫోకస్ పెడుతున్నారో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖపై కూడా అదే స్థాయిలో ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి భారీ స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి దానిపైనే ఎక్కువ స్థాయిలో ప్రభుత్వం అయితే దృష్టి పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే మాత్రం భారీగా పెరగబోతా ఉన్నాయి. అఖిల, అయితే శివ, మరి పెరిగిన ఛార్జీలతో ప్రజల్లో స్పందన ఎలా ఉంది? ఛార్జెస్ పెంపుకు సంబంధించి కూడా ప్రజల నుంచి కొంత వ్యతిరేకత అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ తప్పని పరిస్థితి నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా ప్రజలు అంగీకరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు మాత్రం పెనుభారంగా మారిపోతుంది. ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్కి సంబంధించి సామాన్య ప్రజలు ఒక అపార్ట్మెంట్ కానీ లేకపోతే 2 గజాల స్థలం కానీ 2 గజాల్లో ఇల్లు కానీ కట్టుకున్న తర్వాత దానికి సంబంధించిన కొనుగోలుకి ఏ స్థాయిలో అయితే ఖర్చు అవుతుందో దాంట్లో దాదాపుగా 10% మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవుతున్నాయి. దాంతోపాటుగా రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది. మళ్ళీ వాళ్ళకి సంబంధించి 3-4% అంటే ఒక వ్యక్తి కనుక ₹1,00,000 సంబంధించిన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇటు ప్రభుత్వానికి అయితేనేమి అటు రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేస్తున్న అధికారులకు రంచం లోపల అయితే దాదాపుగా లక్షకి సంబంధించి ₹15,000 పైగా కూడా ఖర్చు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో స్టాంప్స్ అండ్ శాఖ రిజిస్ట్రేషన్కి సంబంధించి ₹1,00,000 సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉంటే కేవలం 2 నుంచి 5,000 లోపే ఉండేది. కానీ 2014 నుంచి రాష్ట్ర విభజన తర్వాత కూడా అమాంతంగా పెరుగుతూ వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి మాత్రం ఇది చాలా పెనుభారంగా మారిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.